ఇంత కాదు. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. సో నమస్తే అన్న, మీరు చూస్తున్నాం లోకేష్ బై గేమింగ్. సో ఇవాళ మనం అయితే చేయబోయే కొత్త గేమింగ్ వీడియో మైన్క్రాఫ్ట్. సో అంటే చాలామంది ఏం అడగలే, అందుకని చేస్తున్నా. మైన్క్రాఫ్ట్ చాలామంది ఆడుతారు కాబట్టి చేస్తున్నా మైన్క్రాఫ్ట్. సో యాజ్ యూ కెన్ సీ, మైన్క్రాఫ్ట్ అనేది ఒక మైన్క్రాఫ్ట్ గేమ్ అనమాట. గేమ్లో గేమ్ ఉంటుంది కాబట్టి లెట్స్ ప్లే గేమ్. అమ్మాయి ఏం టార్చర్. సో యా, లెట్స్ స్టార్ట్. సో సింగిల్ ప్లేయర్ ఆడదాం. వరల్డ్ పేరు నేను చాలా ఆలోచించి ఎల్పిజి అని పెడతాను. యా, సర్వైవల్ మోడ్ హార్డ్ కోర్. సర్వైవల్ మోడ్ హార్డ్, ఈజీ ఈజీ. ఇది ఒక్క 1 పార్ట్ సిరీస్ అయితే కాదు. టైం దొరికినప్పుడు ఆలోచిస్తా. ఐఎమ్ సారీ, యాక్చువల్గా ఇది చెప్పాలి నేను. సారీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇన్ని రోజుల్లో గేమింగ్ వీడియో రాలేదు, బ్లాగ్ రాలేదు, ఏం రాలేదు. కొద్దిగా బిజీ అంటే ఏం లేదు, స్టడీస్లో కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యాను అన్నమాట. ఇంకా నీకు టైం దొరకలా, సరిగ్గా టైం దొరకలేదు కాబట్టి గేమింగ్ వీడియోస్ కానీ బ్లాగ్స్ కానీ ఏం రాలేదు. మొన్న ఒక బ్లాగ్ వచ్చింది, అదే దాని పేరు మైకేల్ జాక్సన్. మీరు చూసి ఉంటారు కూడా, ఎందుకంటే దానికి 6 వీక్ ఓకే 10K వ్యూస్ వచ్చి దాన్ని కూడా పట్టించుకోండి కానీ. బట్ యా, సో యా, ఇంకా నేను అంటే యూట్యూబ్లో చేయకపోవడం ఇంకో రీజన్ ఏంటంటే, నేను ఇన్స్టాగ్రామ్లో అయితే చేస్తున్నా. డూ చెక్ ఇట్ అవుట్, జస్ట్ లోకి అని. మీకు కింద కామెంట్ సెక్షన్ అంటే డిస్క్రిప్షన్లో కూడా దొరికేస్తుంది. యా, ఓ సారీ, స్నో వరల్డ్. సో ఇప్పుడు ఫస్ట్ దాంట్లో మనం ఏం చేయబోతున్నాం అంటే, లెట్స్ గో విత్ ఫస్ట్ 5 పార్ట్స్లో మనం ఒక మంచి ఇల్లు బిల్డ్ చేసుకుందాం. ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్ బతుకుందాం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. థర్డ్ స్టెప్ ఏంటంటే, నెదర్ పోర్టల్కి వెళ్ళే దానికోసం అన్నీ ప్రిపేర్ చేస్తాం. గోల్డ్, డైమండ్, ఎవ్రీథింగ్. మొత్తం డైమండ్ అయితే కంపల్సరీ కావాలి ఫర్ గోయింగ్ నెదర్. అప్పుడు పిగ్లింగ్స్ అవన్నీ ఏమొచ్చి చంపమనాలి. సో ఇవన్నీ ఉంటే లెట్స్ గో దేర్. సో ఫస్ట్ 5 పార్ట్స్లో అయితే అదనుకున్నా నేను. సో లెట్స్ సీ ఎట్లయితుందో. సో ఫస్ట్ పార్ట్లో అయితే నేను ఇప్పుడు ఐ స్టార్ట్ మైనింగ్ చేద్దామా? యా, లెట్స్ స్టార్ట్. మైనింగ్ చేయాలంటే ఫస్ట్ నాకు బుద్ధి కావాలి. క్యాప్స్లో కాదు. ఏ బ్రో, ప్లీజ్ అంతే లోపలికి. బట్ ట్రీ ఏవరా. ఓకే, ట్రీ దొరికిన తర్వాత మళ్ళీ కలుసుకుంటాం. ఓకే, మనకైతే ఇప్పుడు ట్రీ దొరికేసింది. మనం నారుతో షిప్పుడింగ్లో ఈ క్యారెక్టర్ తీసుకున్నాము. 1 2 3 4 అండ్ వీ ఫస్ట్ క్రియేటెడ్ ఇదేమంటారు, క్రాఫ్టింగ్ టేబుల్ అంట. ఓకే, ఇది నొక్కేద్దాం అండ్ లెట్స్ స్టార్ట్. ఓకే, మనకి 4 చాలు. అండ్ 1 2 ఇది పెట్టదాం. and 1 2 3 and let's take this and and blocks అయితే 2 and we are at and we are at our first anamata. and okay, we are now back at the one change. and yeah, ఇప్పుడు one second. Okay, now let's go and ఫస్ట్ ఏం చేద్దామంటారు, స్టోన్ బ్రేక్ చేద్దాం. స్టోన్ బ్రేక్ చేసి ఏదైనా కేవ్ ఏదైనా దొరికితే కేవ్ లోపలికి వెళ్దాం. ఓకే,
మంచి కేవ్ ఏమైనా దొరికితే అండ్ మేబీ ఎవరన్నా అంటే నేను స్వయంగా ఏమి బయటికి వెళ్ళను అంటే లోపలికి. అండ్ వీఆర్ ఎట్ కాపర్ స్టేజ్. కాపర్ దొరికింది, మేబీ దీంతో రాదు. ఓకే, మనమైతే స్టోన్ అయితే బ్రేక్ చేద్దాం. వీఆర్ నో ఎట్ స్టోనేజ్. ఓకే, నౌ లెట్స్ గో టు an 5 minutes later. సన్సెట్ అయితే 3% ఫామ్ అయితే అన్ని ఎక్కువ ఫామ్ బికాజ్ ఐఎమ్ ఈజీ. ఇప్పుడు బయో ఇట్స్ కేవ్. ఓ ఇట్స్ కేవ్. ఇట్స్ కేవ్. మాకు తెలుసులేరా. Man, it's cave. Oh, sira. Slowly put it out. Idiotic rascals చాలా మంది ఉన్నారు. బట్ నౌ వాట్ ఐ హ్యావ్ టు డూ ఈస్ ప్లేస్ అండ్ టార్చ్ హియర్. సో నో వాట్ వుడ్ కమ్ నౌ. నేను అక్కడైతే 2 ఐరన్ షీట్స్ అయితే చూశాను కాబట్టి పదరా బుల్లోడా. ఏయ్ పారిపోరా రీ, పారిపో నువ్వు. ఓకే, అయ్యి కాదురా నాన్న. నువ్వేంట్రా స్పైడర్? స్పైడర్ కమ్ హియర్ మై డియర్ స్పైడర్. మై డియర్ స్పైడర్, గెట్ లాస్ట్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఓ మై గాడ్, 2 నిమిషాలు బయట వచ్చేసింది. ఇప్పుడు నా దగ్గర ఇది ఏంటే నా ఇప్పుడు నైస్రా. ఏ జాంబీ దా, నువ్వు నన్ను కొట్టలేవు కదా. ఓ రాగలవా? నైస్రా 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 నైస్రా. నాకు కరెక్ట్గా మంచి ప్లేస్ దొరికింది కరెక్ట్ టైంలో ఇలాంటి వాళ్ళని కొట్టడానికి. రామన్ ఓకే, ఐ షుడ్ మైన్ ఐరన్. అంటే ఎప్పుడు ఐరన్ కాపర్ కిందకి వెళ్ళాలని కూడా లేదు. అక్కడ ఎలావా వేస్ట్ ఫెలో. బాబు బాబు ఏ రామ్ బాబు బాబు ఏ అరే హాఫ్ వాటర్. ఫ్లాష్ బ్యాక్. సెకండ్ స్టెప్ బతుకుందాం. End of flashback. నైస్ రా. రీస్పాన్ రా. ఎక్కడరా 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 స్పాన్? 5 minutes later. అది నా భయం, అది నాదే. ఇక్కడ లైట్ వస్తుంది దీనివల్ల. దొరికినాయి. ఎస్ మై ఐటమ్స్. ఐరన్ మైన్ చేస్తా. లెట్ మీ మైన్ ఐరన్. ఓకే, కమాన్. ఓకే, నైస్ రా నాన్న. కోల్ కూడా కావాలి మనకి, ఎందుకంటే ఇప్పుడు మనం ఐరన్ కనిపెడతాం. సో ఫైనలీ ఒక మంచి పని ఏమైందంటే చచ్చిపోయిన తర్వాత ఐ గాట్ మై థింగ్స్ బ్యాక్ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను నా బేస్కి వెళ్ళిపోతా. బేస్ అని చెప్పను కానీ ఐరన్ ఫైండ్ చేసేసుకున్నాను కాబట్టి ఫస్ట్. ఇప్పుడు నేను ఒక థింగ్ ఏం చేయబోతున్నాను నుంచి కోల్ మైన్ చేస్తా. కోల్ మైన్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుందంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఇక్కడ మనం ఒక క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టుకున్నాం. ఓకే, నౌ లెట్స్ కీప్ ఎన్ క్రాఫ్టింగ్ టేబుల్ ఓవర్ హియర్. సో ఇది మనం బేస్ లాగా అనుకుందాం. ఇప్పుడు మనము ఇక్కడ ఒక క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టాలంటే ఈ నొక్కాలి.
ఈ నొక్కితే మన దగ్గర క్రాఫ్టింగ్ టేబుల్ లేదు. నైస్. ఇప్పుడు మనం ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుని దీనికి తీసి ఇక్కడ పెట్టాలి. నౌ లెట్స్ కీప్ అవర్ క్రాఫ్టింగ్ టేబుల్ హియర్ అండ్ నౌ లెట్స్ డూ వాట్ ఎవర్ వీ నీడ్. మనకి లెట్స్ నౌ కీప్ ఇట్ ఓవర్. ఓకే, ఇక్కడ ఎవరు లేరు. Yeah, one here and one up over here. Place. సర్లే, సరిపోతుంది. ఓ ఇంకా ఐరన్ ఉంది. వావ్, వాట్ ఎ లక్కీ ప్లేస్. ఇంకా ఐరన్ ఉంది. Okay, come on. Let's move forward. Oh, ఇంకా దొరికింది. నైస్ రా. అరే 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 నైస్. ఇక్కడ బాగా ఉంది. నాకు కొద్దిగా కోల్ కావాలి సార్. ప్లీజ్ కెన్ ఐ బోరో సమ్ కోల్? ఇంకొకటి ఇచ్చి add 12 coals here. నైస్. ఇప్పుడు మనకి ఐరన్ వచ్చేసింది. ఐరన్ లెవెల్కి అయితే ఒక మ్యాసివ్ 22 minutesలో వచ్చేసాం విత్ 1 డెడ్. సో నౌ ఇప్పుడు ఐరన్ స్టోన్కి వచ్చేసాం కాబట్టి వాట్ వీ విల్ డూ ఈస్ మనకి ఒక షీల్డ్ కావాలి. షీల్డ్ కావాలంటే ఏం కావాలి? 1 second, లెట్ మీ చెక్ ఇన్ మై టేబుల్. ఓ అంటే వుడ్ కావాలి. వుడ్ మన దగ్గర చాలా ఉందిగా. దీన్ని కలుపుతారాదా? 1 2 3 4 5 కావాలా? 6 కావాలి. ఇంకొకటి కావాలంటే పైకి వెళ్ళాలి బ్రో. పైకి వెళ్ళాలి. ఇన్ ది సెన్స్ ఐ కాంట్. ఇక్కడ ఒకటి ఉందిగా. లెట్స్ మేనేజ్ విత్ దిస్. ఓకే, నౌ ఇక్కడ సరిపోయింది. నౌ వీ హ్యావ్ ఎన్ షీల్డ్. కమ్ ఆన్. ఐ కాంట్ డూ ఎనీథింగ్. మన దగ్గర ఇంకా 3 ఉన్నాయి. సో 3తో మనం ఒక ఐరన్ పికాక్స్ అయితే చేసుకుందాం. 3 and 2 sticks. స్టిక్స్ కావాలా నీకు? స్టిక్స్ కావాలి అంటే ఐ హ్యావ్ టు గో. ఇది నా రైట్ హ్యాండ్లో పెట్టుకుంటా. ఈ షీల్డ్ అని. నైస్. ఇప్పుడు నన్ను ఎవ్వడ ఆపేటోడు లేడు. నా ఇంకోటి ఏం చేయాలంటే ఐరన్ ఉంది బట్ ఐ డోంట్ హ్యావ్ దట్. ఓకే ఫైన్. నేను ఇప్పుడు పైకి వెళ్ళి ఆంటీ ప్లీజ్ కామ్గా. నేను వెళ్ళిపోతా అంకుల్. అబ్బా అంకుల్, నువ్వు చచ్చిపోవడానికి నన్ను ఎందుకు చంపుతున్నావు అంకుల్? ఓకే, నైస్గా మనం ఒక ట్రీని అయితే సగం వేసి Bro, and bro, what is this, man? Nice. And I could make him once. wood ఉంచుకుందాం. మనకి ఇప్పుడు స్టిక్స్ కావాలి. స్టిక్స్ come on. Sticks కావాలి. One more stick. I can make it.
మనకి డైమండ్ కూడా దొరికిందంటే ఐరన్ పికాక్స్, సో ఐ కెన్ మైండ్ ఇట్. నౌ ఐ నీడ్ ఐరన్. సో ఐరన్ కావాలంటే మన దగ్గర ఇక్కడ ఐరన్ ఉంది. ఇందులోనా కాదు, ఇందులో మనకి 5 ఐరన్లు ఉన్నాయి. సో నౌ వీ హ్యావ్ 5 ఐరన్. ఐ విల్ మేక్ మై ఐరన్. హెల్మెట్ చేయాలా? హెల్మెట్ చేయాలంటే 5 ఐరన్లు కంపల్సరీ కావాలి. ఇది చేస్తేమో 2 ఉంది. ఐ కెన్ మేక్ ఓన్లీ 1. సో సారీ. Okay, now I can make 1 iron sword also. Now nice కాబట్టి ఫుడ్ కావాలి కాబట్టి నేను ఏం చేయాలి? ఇవ్వలేను కాబట్టి I would eat this. ఏం చేయలేము, మనకు కావాల్సింది ఫుడ్. నువ్వు ఏం చేసినా అది కాదు. బట్ యా, నౌ లెట్స్ గో మైన్ సమ్. ఏమైంది చేద్దాం ఇప్పుడు? మనకి ఇప్పుడు ఒక విలేజ్ కావాలి. యా, నైస్ రా. యా, మనం ఇప్పుడు ఐ ట్రై టు ఫైండ్ ఏ విలేజ్ నో. సో ఈ వీడియోలో మనకి ఎంత చాలా ఎక్కువైపోయింది అనుకుంటా. అది 30 minutes వీడియో వచ్చింది. బట్ యా, సో మనం ఇప్పుడు ఇక్కడ దాకా అయింది కదా మంది. సో ఐరన్ స్టేన్స్ వరకు వచ్చేసాం. ఇది పార్ట్ 1 అనుకున్నాం. సెకండ్ పార్ట్లో మనం ఏం చేద్దామంటే, లెట్స్ ఫైండ్ ఏ విలేజ్ అండ్ అ బెడ్ టు స్లీప్ అ ప్లేస్. దాని తర్వాత ఆ విలేజ్ దగ్గర మనం ఏమేం చేయొచ్చో అది చేసుకుని థర్డ్ పార్ట్లో ఒక ట్రై చేద్దాం, ఒక ఇల్లు బిల్డ్ చేయడానికి. సో మనకి ఇప్పుడైతే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సదుపాయాలు. లెట్స్ గో దేర్. సో యా, ఈ పార్ట్లో అయితే ఇంతవరకు మనకైతే ఐరన్ వరకు అయితే దొరికేసింది కాబట్టి అబ్సల్యూట్ సినిమా అనుకున్నాం. సో ఇవాళకి ఇంతే. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, సీ యూ, టేక్ కేర్, గుడ్ నైట్, పీసు. Thank you. Good night.